మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ హవానే కనిపిస్తుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు మధ్యాహ్నం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం తర్వాత జరుగుతుంది. అయితే ప్రతి దగ్గర కూడా 80% కాంగ్రెసే గెలుస్తుందనే ఆశావాహాలు ఉన్నా సరే, కానీ కరీంనగర్లో కూడా ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడ మేయర్ ఏ పార్టీకి చెందుతుంది, ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కరీంనగర్లో ప్రస్తుతం రాత్రికి రాత్రే సీన్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. మేయర్ ఓటింగ్ కు బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా దూరంగా ఉన్నట్లు అందరికీ తెలిసిందే. అయితే మేయర్ పీఠంపై ఉత్కంఠ పెరిగింది. మొత్తం ఓట్లు 69 నుంచి 59కి మారింది. అయితే మేయర్ మ్యాజిక్ ఫిగర్ 30 ఉండగా బీజేపీ 30 సీట్లతో పాటు ఎంపీ సంజయ్ ఓటు కూడా పడుతూ ఉండడం గమనార్హం. ఇక మేయర్ సీటు దక్కించుకునేందుకు బీజేపీ ప్లాన్ వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ హవానే నడుస్తుంది. కానీ కరీంనగర్ దగ్గర మేయర్ ఎలక్షన్స్ లో ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఎవరు గెలుస్తారు, స్వతంత్ర అభ్యర్థి మేయర్గా ఎన్నుకుంటారా లేదా బీజేపీ అభ్యర్థులు ఎన్నుకుంటారా అనేది ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. ఇక ఈ రోజు మరికాసేపట్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం జరగనుంది. దీని అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకి మరికొద్ది సేపట్లో రాబోతున్నాయి. అయితే కరీంనగర్లో ఏ పార్టీ మేయర్ ఉంటారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక మేయర్ ఓటింగ్ కు కరీంనగర్లో రాత్రికి రాత్రే సీన్ మారినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కరీంనగర్ మేయర్ ఓటింగ్ కి దూరంగా ఉంది. ఇక దీంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ పెరిగింది. ఇటు బీజేపీ, కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పోటీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఓట్లు 69 నుంచి 59కి కూడా మారాయి ఓట్లు. ఇక మేయర్ మ్యాజిక్ ఫిగర్ 30కి చేరుకుంది. బీజేపీ 30 సీట్లతో పాటు ఎంపీ సంజయ్ ఓటు కూడా మేయర్ సీటు దక్కించుకునేందుకు కూడా బీజేపీ ప్లాన్ వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మనం చూస్తున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మేయర్లకి, డిప్యూటీ మేయర్లకి, చైర్మన్, వైస్ చైర్మన్ కి కూడా ఓటు ప్రక్రియ ఉండబోతుంది. మరి కరీంనగర్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది, ఎవరు మేయర్గా ఉండబోతున్నారు అనేది ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైటర్ శ్రీనివాస్, ప్రస్తుతం బీఆర్ఎస్ కరీంనగర్ మేయర్ ఎన్నికకి దూరంగా ఉన్నట్టు, బీజేపీకి దగ్గరగా ఉన్నట్టు ఒక మ్యాజిక్ ఫిగర్ ని కూడా మనం చూస్తున్నాం. ఏమనుకోవచ్చు? కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మేయర్ ఎన్నిక లోపల నిన్నటి నుంచి కూడా అనూహ్య మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు కూడా బీజేపీకి ఆధిక్యం ఉన్నది, బీజేపీ మేయర్ పీఠం అధిరోహిస్తుందని చెప్పి అందరూ భావించినా గానీ నిన్న ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఇండిపెండెంట్లు, ఎంఐఎం వీళ్ళందరూ కూడా కలిసి ఒక కూటమి జట్టు కట్టడంతో ఇటు కూటమికే మేయర్ పీఠం అని చెప్పి నిన్న మొత్తం కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. కానీ రాత్రి సమయం లోపల ఒక్కసారిగా ఇటు ఏదైతే చర్చ జరిగిందో అది లోపల అనూహ్య పరిమాణాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మేయర్ ఎన్నికకు ఇప్పుడు 9 స్థానాలతో పాటుగా ఎక్స్ అఫీషియో ఒకరు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మొత్తం 10 ఓట్లు ఉండడం జరుగుతున్నాయి. ఇప్పుడు వీరందరూ కూడా ఈ ఓటింగ్ కు దూరం ఉండాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం లోపల ఆ శిబిరం నుంచి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చినట్టే అని చెప్పి అయితే మనకు తెలుస్తున్నది. ముఖ్యంగా మరికొద్ది సేపటి లోపల ఇటు మేయర్ ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకోవడంతో ఒక్కసారిగా కరీంనగర్ రాజకీయాలు అయితే నిజంగా అనూహ్య పరిమాణాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తం వ్యవహారం లోపల కూడా ఇప్పుడు మేయర్ ఎన్నిక లోపల బీజేపీకి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. కూటమి శిబిరం లోపల నెలకొన్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో ఇండిపెండెంట్ తో జట్టు కడితే ఎక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రచారం జరుగుతుందని చెప్పి కూడా నిన్నటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ అధిష్టానము భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని చెప్పి అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఇటు ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరైన తర్వాత కూడా బీఆర్ఎస్ మనకున్నటువంటి సమాచారం మేరకు బీఆర్ఎస్ ఓటింగ్ లోపల పాల్గొనదు అనేది అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపటి లోపల హైదరాబాద్ నుంచి ఇటు బీజేపీ కార్పొరేటర్లు, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు బయలుదేరి కరీంనగర్కు రావడం కూడా జరిగింది. మొత్తానికైతే తాజా పరిణామాల నేపథ్యం లోపల బీఆర్ఎస్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం, ఓటింగ్ లో పాల్గొనము అని చెప్పి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో కార్పొరేషన్ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ
ఈ వ్యవహారం మొత్తం కూడా బీజేపీకి లైన్ క్లియర్ అయినట్టే. మేయర్ పీఠం బీజేపీదే అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. శ్రీనివాస్, మరి మనం చూసుకున్నట్లే కరీంనగర్ అయితే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీకి అలానే స్వతంత్ర అభ్యర్థి కొమరయ్యకి వీరిద్దరికి మధ్యలో మేయర్ పోటీ అనేది జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడ అంటే ఏదైతే అత్యధిక స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఉన్నదో, బీజేపీకి మేయర్ పీఠం దక్కవద్దు అని చెప్పి అయితే అన్ని పార్టీలు కూడా జట్టు కట్టినటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు అందరూ కూడా జట్టు కట్టినటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి తెరపైకి రావడం జరిగింది. కొమరయ్యకు మద్దతు ఇచ్చి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇటు పార్టీల వ్యవహారం కావడంతో ఇటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా దీనిపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ న్యూట్రల్ గా ఉండాలని చెప్పి భావిస్తుంది. బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ మద్దతు ఇచ్చినటువంటి పక్షం లోపల ఇటు ఒకవేళ బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇండిపెండెంట్ కు ప్రచారం చేస్తే ఇటు బీజేపీ సోషల్ మీడియా మొత్తం కూడా బీఆర్ఎస్ పైనే ఇటు కాంగ్రెస్ కు మద్దతు తెలిపిందని చెప్పి ప్రచారం చేసినటువంటి నేపథ్యం లోపల ఇదంతా వ్యవహారం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారినటువంటి నేపథ్యం లోపల మొత్తం బీఆర్ఎస్ ఈ ఎన్నికకే దూరంగా ఉంటే తాము న్యూట్రల్ గా ఉన్నామని చెప్పి అందరూ భావిస్తారు. ఎక్కడ కూడా ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో తాము ఎవరితో మద్దతు తెలపలేదు, ఎవరితో కలిసి ప్రచారం ఓటింగ్ లోపల పాల్గొనలేదు అనేటువంటిది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని చెప్పి భావించినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే మెజార్టీ 30 కార్పొరేట్లు గెలిచినటువంటి బీజేపీ పార్టీకి ఇద్దరు బీజేపీ రెవల్ రావడం జరిగింది. అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ మద్దతు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఎక్స్ అఫిషియో ఓటు ఉన్నటువంటి నేపథ్యం లోపల మొత్తం బలము వారికి 34 చేరింది. ఆ 34 సంఖ్య ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు బీజేపీ పార్టీకే మేయర్ పీఠం దక్కేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఇటు మరి బీఆర్ఎస్ మళ్ళీ వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ వారితో జతకాటుతారా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది మనం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, 7 కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక ఇవాళ జరగనుంది. వీరందరి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత వీరందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్న తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ అలానే చైర్పర్సన్, వైస్ చైర్మన్ కి సంబంధించిన ఓటర్లు జరుగుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రతి చోట్ల కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనే వార్తలు వస్తున్నప్పటికీ కూడా కరీంనగర్లో పరిస్థితి మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదే కరీంనగర్లో ఎవరు ఏ మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇటు బీఆర్ఎస్ ఈ కరీంనగర్ మేయర్ కి సంబంధించి కూడా తప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీ స్వతంత్ర అభ్యర్థి కొమరయ్యకి మధ్య కూడా పోటీ జరగబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో తేలనుంది.